యెహోషువ ప్రవచన గ్రంథము, ప్రవక్తల గ్రంథం ఇది. మొదటి అధ్యాయంలో ఒక 2 ముఖ్యమైన వచనాలు చదువుతాను. 5వ వచనము, తర్వాత 7వ వచనం ఉన్నది. 5వ వచనము: నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును. తర్వాత 7వ వచనము: అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. తర్వాత ఇది ముఖ్యమైనది, 8వ వచనము: ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్లజేసి చక్కగా ప్రవర్తించేదవు. నీ మార్గములను వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించేదవు అంటున్నాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, దేవుడు మోషేని ఏర్పరచుకొని మోషే ద్వారా చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎటువంటి కార్యాలు చేస్తాడంటే, మోషే గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడు. ద్వితీయోపదేశకాండం చివరి వచనంలో ఉంటుంది, 34వ అధ్యాయంలో. యెహోవా ఏమనంటే చివరికి, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇంతవరకు పుట్టలేదు అని ఆశ. ముఖాముఖిగా యెహోవాను ఎరిగిన మోషే అని ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ మనం జనరల్గా ఇప్పుడు మన లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి చూసుకుంటే, లేకపోతే మోషేనే రాస్తాడు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఉంటుందని 90వ కీర్తనలు ఉంటుంది కదా. మా ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని అంటారు. కానీ దేవుడు మోషేని ఏర్పరచుకున్నప్పుడు, ఒక మండుచున్న పొదల మోషేని చూసినప్పుడు మోషే 80 సంవత్సరాల వాడు ఉంటాడు. ఐగుప్తు నుండి బయటకు వచ్చేసినప్పుడు 40 సంవత్సరాల ప్రాయం ఉంటుంది. 40 సంవత్సరాల వరకు ఒక రాజకుమారుని లాగా బ్రతుకుతాడు. తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో ఉంటాడు. ఎందుకు అంటాడంటే, సాక్ష్యము, ఆయన ఇశ్రాయేలుని, నేను యూదుని అని. ఆయన వారసత్వం ఎక్కడి నుంచి వచ్చింది, యెహోవా దేవునికి సంబంధించిన నేను అని మోషే కన్ఫ్యూజ్ చేస్తాడు. చేసినప్పుడు పనిష్మెంట్ చేసి మోషేని బయటకు పంపించేస్తాడు. పంపినప్పుడు మోషే ఏమనుకుంటాడు అంటే, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, తప్పకుండా మా జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఐగుప్తు నుంచి విడుదల చేయడానికి నన్ను వాడుకుంటుండని మోషే అప్పుడు అనుకోలేదు. మోషే దగ్గర ఉన్నది ఒకటి ఏంటంటే, ఆయన ఐడెంటిటీని కరెక్ట్ ఎక్స్పోజ్ చేస్తాడు అన్నమాట. ఆయన కాంప్రమైజ్ అయిపోయి ఉంటే ఫరో ఇంట్లో ఉండొచ్చు, కానీ ఉండడానికి ఇష్టపడాడు. అందుకని ఐగుప్తులో అక్కడ ఉన్న సమృద్ధి అన్నిటిని పక్కకు పెట్టి దేవుని పక్షాన్ని నిలబడతాడు మోషే. ఫస్ట్ టెస్ట్ అదనమాట. అది అయిపోయినాక నెక్స్ట్ ఏం చేస్తాడంటే, అక్కడి నుంచి అరణ్య మార్గం వచ్చి ఉన్నటువంటి 40 సంవత్సరాలు గడుపుతుంది. 40 సంవత్సరాల తర్వాత అప్పుడు ఒక మండుచున్న పొదలు కనిపిస్తే అప్పుడు మోషేకి 80 సంవత్సరాలు అంట. తర్వాత 40 సంవత్సరాలు నడిపి అది చివరి అధ్యాయంలో ఉంటుంది. మోషే ఏజ్ చెప్తాడు అక్కడి నుంచి ఉంటుందంటే, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువ తగ్గలేదు అని 7వ వచనంలో ఉంటుంది, ద్వితీయోపదేశకాండం చివరి. దేవుడు ఆయనను ఏర్పరచుకున్నప్పుడు 80 సంవత్సరాలు ఉంటుందని. మళ్ళీ మోషే ప్రార్థన చేసినప్పుడు 90వ కీర్తనలు అంటాడు, మా ఆయుష్ ఎంత తక్కువ ఉన్నది కదా, 70 సంవత్సరాలు, 60-70 సంవత్సరాలు, ఎక్కువ అంటే 80 సంవత్సరాలు అంటాడు. కానీ దేవుడు అక్కడ రివర్స్ చేసి 80 సంవత్సరాలప్పుడు ఆయనని అపాయింట్ చేసుకుంటాడు. అక్కడి నుంచి ఇశ్రాయేలును విడుదల చేయడానికి మోషే మళ్ళీ రిటర్న్ వస్తాడు అన్నమాట. అటువంటి ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసినప్పుడు మోషే ద్వారా మంచిగా ఎర్ర సముద్రము దాటుతారు. వచ్చేసినాక మోషే చనిపోయిన తర్వాత యెహోషువ అక్కడ ఇన్ఛార్జ్ అవుతాడు. అప్పుడు ఇన్ఛార్జ్ అయినప్పుడు జాషువా జనరేషన్ అంటారు దాన్ని.
మోషే కాలం అయిపోయినాక యెహోషువ తరం వస్తుంది. అప్పుడు యెహోషువ తరం వచ్చినప్పుడు యెహోషువకు దేవుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, నీవు బ్రతుకు దినములు అన్నీ ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనీయడు అంటాడు. నేను మోషేకు తోడైనట్టు నీకును తోడై ఉంటా. ఎందుకంటే అదంతా క్లోజ్ గా ఉండి యెహోషువ చూస్తాడు మోషేకు ఏ విధంగా ఈ దేవుడు తోడై ఉంటాడు, ఎటువంటి గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. ఇశ్రాయేలు 6 లక్షల మంది కలిసి వస్తూ ఉంటారు కదా, కానీ మోషే పక్కన అక్కడ ఉన్నది యెహోషువనే ఉంటాడు. ఎర్ర సముద్రం చీల్చాలని దేవుని దగ్గర ఆజ్ఞ తీసుకున్నాక మోషే ఇట్లా ముందుకు వచ్చిన వెనుక నుంచి ఫరో సైన్యం తరుముతున్నది, ముందల ఈ సముద్రం ఉన్నది కదా, మేము ఎక్కడికి పోవాలి అని అన్నప్పుడు 6 లక్షల మందిలో ఫస్ట్ ఫ్రంట్ లైన్ లో ఉన్నది ఎవరంటే యెహోషువ ఉంటాడు. ఆయన లైవ్ చూస్తాడు అనమాట, దేవుడు మోషతోటి మాట్లాడుతుంటే చూస్తాడు, చూసి అక్కడ చెప్తాడు అనమాట. అంత కరెక్ట్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు అని అంటాడు. దేవుడు మోషతోటి ఎట్లా మాట్లాడాడు అంత పర్సనల్ గా కమ్యూనికేషన్ చేసి అప్పుడు చూసిన గొప్ప కార్యాలు చూసినాక యెహోషువ వచ్చినప్పుడు ఫిజికల్ గా నేను ఏం చేయగలుగుతాను, ఎట్లా లీడ్ చేయాలి అన్నప్పుడు అప్పుడు దేవుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రామిస్ ఏమి ఇస్తాడంటే, నేను ఎట్లా మోషతోటి ఉన్నానో నీతోటి కూడా ఉంటాను అంటాడు. కానీ అట్లా ఉండడానికి 2 కండిషన్స్ పెట్టిండు అనమాట. ఆ కండిషన్స్ ఏం పెట్టిండంటే, మోషతోటేమో డైరెక్ట్ యేసయ్య పరిచయమై దేవుడు పరిచయమై ప్రత్యక్షమై ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చింది కదా, ఇచ్చినాక అక్కడ నుంచి దేవుడు ఇండైరెక్ట్ గా మాట్లాడడం మొదలు పెట్టిండు. యెహోషువ నుంచి మొదలు పెడితే ఇప్పుడు మన దాకా కూడా దివారాత్రము ధ్యానించు వారు ధన్యులు అని అంటే అదే అన్నమాట. మోషతోటేమో దేవుడు డైరెక్ట్ డీల్ చేసిండు. తర్వాత నుంచి అప్పటి నుంచి ఇప్పటి కాలం వరకు కూడా దేవుడు డైరెక్ట్ గా డీల్ చేయకుండా ఇండైరెక్ట్ గా చేస్తున్నాడు. కొన్ని అరుదైన సందర్భాలలో దేవుడు ప్రత్యక్షమవుతాడు డైరెక్ట్ గా. ఎప్పుడు పౌలుకు అయింది, అయి పౌలుతోటి మాట్లాడి, లేకపోతే ఆయన వాక్యం ధర్మశాస్త్రం ద్వారానే మనుషులతోటి మాట్లాడిండు. మనము కూడా ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఏం చేసిండు, అంతకంటే ముందు ఎర్ర సముద్రం పాయలైంది, ఇవంతా కూడా మనము వాక్యము ద్వారానే తెలుసుకుంటున్నాం. ఈ ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించాలి అని అంటున్నాడు. అందుకని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అదే అన్నమాట. ఏమంటున్నంటే, నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని యందు కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు అంటున్నాడు. పాటించక కాదు, బోధించాలంటున్నాడు. తర్వాత ఏమంటుంటే, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించలేవు. అంతా మన మీదనే పెడుతున్నాడు. ఇప్పుడు మనం కూడా మన మార్గం వర్ధిల్లాలంటే, మన జీవితం వర్ధిల్లాలంటే, మనం సరి చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే దివారాత్రములు ధ్యానించాలి ఆయన వాక్యాన్ని. యెహోషువకు ఏ విధంగా ప్రామిస్ చేస్తున్నాడు అంటే, నువ్వు కుడికి కానీ ఎడమకు పోదు, యూ హ్యావ్ టు బీ ఆన్ ద రైట్ ట్రాక్ అంటాడు. ట్రాక్ తప్పిపోవద్దు అని చెప్తున్నాడు. సో అట్లా కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ మనకు కూడా దేవుడు ఇచ్చిండు అనమాట. దావీదు కూడా అదే అంటాడు, దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని. మొదటి కీర్తనలు స్టార్ట్ చేయడమే దాంతో చేస్తాడు. ఎందుకు ధన్యులు అవుతారంటే, అదే మన మార్గాలని ఉపదేశిస్తుంది. దాని నుంచి తెలుగకుండా మనం ఉండాలి. మనం ఎప్పుడు వర్ధిల్లుతామంటే, అది వర్ధిల్లేది కూడా దేవుడు మన దగ్గరనే పెట్టింది. నీ వాక్యాన్ని ధ్యానించి దాన్ని పాటించు, ఏ మార్గం చెప్పినో వాటిని ఉపదేశించు, దాన్ని పాటించు అంటు 2 చేయగలగాలంట. ఇప్పుడు సార్వత్రిక సంఘం వచ్చినప్పుడు మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, చర్చిలో కూర్చొని చర్చిలో ఉపదేశించి చర్చిలో పాటించడం కాదు. ఇప్పుడు మనం వాకింగ్ టెస్టిమనీస్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు పౌలు అంటాడు కదా, మీరు నా పత్రికలై ఉన్నారు. మీరు ఇప్పుడు మనము బైబిల్ని మనము ఇన్ లైఫ్ లీడ్ చేయాలంటుంది. లోకంలో పోయినప్పుడు అన్యులకు వాళ్ళకి ఏం తెలియదు కదా, ఓహో వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు, వీళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం వీళ్ళు పోతుండ్రు, వీళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీ పీపుల్ అని. ఆ కాలంలో అన్యులందరూ కూడా ఇశ్రాయేలీయులను గుర్తించి వాళ్ళ దేవుడు అంటే గొప్ప దేవుడు అని భయపడతారు ఇశ్రాయేలీయులు అంటే. ఇప్పుడు క్రైస్తవులు కూడా దేవుని ధర్మశాస్త్రంని పాటించే మనము కూడా, మనం ఎక్కడ పోయినా ఏం మాట్లాడినా కూడా ఇతరులు ఏమనుకోవాలంటే, వీళ్ళు ఏది మాట్లాడినా వీళ్ళు కరెక్ట్ మాట్లాడతారు, వీళ్ళు ఏది చేసినా కూడా
దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఈయన నమ్మొచ్చు మనము, లేకపోతే ఈ పరిస్థితులలో ఈయన ఇట్లనే ఉంటాడు, ఈయన యథార్థవంతుడు అంటే యథార్థమే మాట్లాడతాడు, కష్టమైన నష్టమైన. ఈయన నోటి నుండి ఏది వచ్చినా న్యాయంగా ఉంటది, కపటం ఉండదు వీళ్ళ దగ్గర, వీళ్ళే నమ్మదగిన వాళ్ళు. అట్లా డిపెండెన్సీ క్రైస్తవులకు ఉండాలన్నమాట. అదే మనమే ధర్మశాస్త్రం అయ్యి లోకానికి తిరుగుతూ ఉంటాం లోకంలో. అందుకని మనము ఉపదేశించినా మనము పాటించిన రెండు పాటించాలి. ఇప్పుడు కూడా మనం చేయాల్సింది అదే, దేవుని సువార్త చెప్తాము, సువార్త ప్రకారం మనం జీవించాలి. అటువంటప్పుడు ఏమవుతుందంటే మనము వర్ధిల్లుతాము, మన మార్గాలు సరి అయి ఉంటాయి అన్నమాట. మన ఫ్యూచర్ మనమే బిల్డ్ చేసుకోవడానికి దేవుడు ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ ఏం చెప్తుందంటే, దివారాత్రం ఉన్న వాక్యాన్ని ధ్యానించాలి అంట. ఒక టైం పొద్దున్న సాయంత్రం అని కాదు, ఎప్పుడు ఛాన్స్ తప్పుడు ధ్యానించాలంట. ధ్యానించడం వేరే, బైబిల్ని చదవడం వేరే అన్నమాట. ఎందుకు ధ్యానించాలి దివారాత్రం అంటే, ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాం, ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తూ ఉంటాం కదా. ఏ పని చేస్తున్నా కూడా మనం ఒక సైడ్ మన మైండ్ ధ్యానంలో పెట్టుకోవాలన్నమాట. దేవుని గొప్పతనము, దేవుని ఆలోచనలు, దేవుడు ఎంత గ్రేట్ చేసిండు కదా అని. ఒక టైం మాత్రమే మనం బైబిల్ చదవగలుగుతాం. మనం చేసే పనుల్లో చేసేటప్పుడు బైబిల్ పట్టుకొని ధ్యానించడం అనేది ఉండదు కదా. సో ఆల్ ద టైమ్, రౌండ్ ద క్లాక్, వేర్ ఎవర్ వీఆర్, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, మనం ఏం చేస్తున్నా కూడా ఒక ధ్యానం అనేది దేవునితో మనకు కమ్యూనికేషన్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మనము ఫలిస్తాము. అసలు నీటి కాలువలు ఎవరన్నా నాటబడిన వాడే, ఆకు వాడక తల కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాం. అంత పర్ఫెక్ట్గా ఉంటాం మనం. ఇటువంటి ఆలోచన విధానం యెహోషువకు ఎందుకు ప్రామిస్ చేసిండు దేవుడు అంటే, యెహోషువ చూసినప్పుడు ఫ్యూచర్ చాలా భయంకరంగా ఉంటుంది. మోషేతోటి ఐగుప్తు నుంచి బయటికి రావడం ఒకటి, వచ్చినాక అదే చివరి అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండం ఉంటుంది. మోషే మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదుట ఉన్న పిస్గా కొండకు పోయి నెబో శిఖరముకి ఎక్కాను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు వరకు దేశమంతటా, నఫ్తాలి దేశమంతయు, మనష్షే దేశము, పశ్చిమ సముద్రం వరకు యూదా దేశం అంతయు, దక్షిణ దేశమునకు పోయి సోయర్ వరకు ఈత చెట్లు గల ఎరికో లోయ చుట్టూ మైదానం అంతా చూపించి, ఇదంతా కూడా మీదే, దీన్ని మీరు ఆక్రమించుకోండి అని అంటారు. సో రిలీజ్ అవ్వడం ఒకటి, కాంకర్ చేయడం ఒకటి అన్నమాట. సో మోషేకు తోడ ఎట్లా ఉండి రిలీజ్ చేసినానో అట్లనే నేను కాంకర్ చేయనీకి నీకు అవకాశం ఇస్తున్నా అన్నట్టు. సో మనల్ని కూడా పాప బంధకముల నుంచి దేవుడు రిలీజ్ చేసినాక సైతాను కోటలను కాంకర్ చేయాలి. మనం చేసి అక్కడి నుంచి దేవుని కొరకు రక్షణను తీసుకురావాలి. మనము కూడా సేమ్ యెహోషువకు దేవుడు, రేపు మనము రాకడ అయినాక మనం పరలోకంలో ఎత్తబడ్డాక అక్కడ మోషేలు కనపడతారు, యెహోషువాలు ఉంటారు, మనం ఉంటాము, మన మిషనరీస్ ఉంటారు, అందరం ఉంటాం అక్కడ. అప్పుడు యెహోషువని అడిగితే యెహోషువ చెప్తాడు అనమాట, రిలీజ్ చేసుకొచ్చినావు కదా మోషేతోటి, మోషే లెక్క మోషే చెప్తాడు, నువ్వు ఎట్లా చెప్పినావు అట్లా చేసిన నేను సక్సెస్ఫుల్గా డెలివర్ చేయగలిగిన నీ పని అంటే. యెహోషువ చెప్తాడు, డెలివర్ చేసినాక నేను కాంకర్ చేయడానికి నేను కూడా కరెక్ట్గా నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేసినాను అంటాడు. అట్లా మన వంతు వచ్చినప్పుడు మనం నిలబడతాం, దేవుని ముందు నిలబడి నువ్వేం చేసినావు అంటే, నువ్వు కూడా దేవుని కొరకు ఏం చేసినావో చెప్పాలి. మనల్ని కూడా రిలీజ్ చేసిండు కదా, చేసినాక మనము శరీరం మీద నుంచి కాంకర్ చేసి శరీరాన్ని ఆధీనం తీసుకొని శరీరాన్ని ఎప్పుడు కంట్రోల్ చేసి దాన్ని ఆధీనంలో పెట్టుకొని మన పరిసరాలలో కూడా దేవునికి ప్రతినిధులుగా మనం ఎప్పుడు కూడా సైతాను శక్తుల మీద గెలుస్తూనే ఉండాలి. ఇవన్నీ కూడా ఎవ్రీబడి హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ అనమాట. రేపు దేవుని నిత్యరాజ్యంలో పోయినప్పుడు ఇటువంటి గొప్ప భక్తులందరితోటి అబ్రహాము ఉంటాడు, అబ్రహాముకు వచ్చిన టెస్టులు ఉంటాయి, అబ్రహాం లెక్క ఆయన చెప్తాడు. ఎవ్రీబడి హ్యాస్ ఏ ఛాలెంజ్, అండ్ ఎవ్రీబడి హ్యాస్ ఏ ప్రామిస్, అండ్ ఎవ్రీబడి హ్యాస్ ఏ యాక్షన్ దట్ హ్యాస్ టు బి టేకెన్ అప్. నీకు నాకు ప్రతి ఒక్కరికి ఉన్నదన్నమాట. ఈ తరంలో వచ్చి మోషేని అడగడు కదా, ఈ తరంలో నువ్వు ఏం చేసినావు నా పక్షాన అని, నా పక్షాన నిలబడి నాకు సాక్షిగా నువ్వు ఏం చేసినావు అంటే దేవుడు అడిగినప్పుడు మనం చెప్పేటట్టు ఉండాలి. అవును ప్రభువా, ఇటువంటి అవరోధాలు ఉండే, ఇటువంటి గవర్నమెంట్ ఉండే,
క్రైస్తవులను వ్యతిరేకిస్తుండే, ఇటువంటి సువార్త చెప్పనీయకుంటుండే, నీకు ప్రతినిధుల మనం చెప్పడానికి అవకాశం ఇయ్యని టైంలో మేము నిలబడ్డాం ప్రతినిధుల్లాగా. ఎంతో మంది పేదలను కాపాడినాము, నీకు పరిచారం చేయాలని ఎంతో మందిని రక్షించినాం మేము. ఏది చేసినా ఆ ప్రేమ వెనుక నీ రక్షణ ఉన్నదని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పినాము. దిస్ ఈజ్ అవర్ టెస్ట్ మనీ అన్నమాట. మనం అనుకుంటాం ఆ కాలంలో దేవుడు గొప్ప కార్యాలు చేసిండు, కానీ ఇప్పుడు అది కాదు. మనం చదువుకోవాలి బైబిల్గా, సండే స్కూల్లో పిల్లలకు చెప్పాలి, పెద్దగైనాక ఎవరో వాక్యం చెప్తుంటారు, చర్చిలో అదొకటి స్టోరీ లాగా వింటా ఉంటాము, అంతేగాని అనుకోవద్దు. మనం వీఆర్ ఆల్సో లివింగ్ ఏ లైఫ్ విచ్ ఈస్ రియల్లీ కంటిన్యూయేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అన్నమాట. అపోస్తలుల కార్యములు అని చెప్పేసి అదొకటి గ్రంథం పెట్టి వదిలేసిండు అన్నమాట. వాళ్ళు చేసిన పనులు ఇవన్నీ చేసిండ్రు అని తర్వాత యేసయ్య ఆరోహణం అని పోయి మనకు ఒక ఆజ్ఞ ఇచ్చిండు, ఈ విధంగానే మీరు కూడా పోయి సర్వలోకానికి చెప్పండి అని చెప్పేసి అపోస్తలుల కార్యము ఒక ఓపెన్ గేట్ లాగా పెట్టి అందులోకి వెళ్ళి మనం బయలుదేరినాం. ఫస్ట్ అదే కార్యం చేస్తున్నామని చెప్పి మిషనరీలు బయలుదేరి మన దగ్గరకు వచ్చిండు. అపోస్తలుల కార్యం కంటిన్యూషనే మెననైట్ మిషనరీల కార్యములు అని దేవుని గ్రంథంలో రాసుకుని ఫలానా మిషనరీస్ వీళ్ళు వచ్చిండ్రు, వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు లేకుండే, వీళ్ళకు ఎటువంటి అవసరాలు లేకుండే, వీళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉండాల్సిన పరిస్థితి ఉండే, కానీ వీళ్ళు ఆఖరికి నా ఆజ్ఞను శిరసావహిస్తూ వీళ్ళు ఈ దేశానికి పోవాలి, ఆ దేశంలో ఎట్లుంటాయో తెలియదు. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఇక్కడ పాములు తేళ్లు ప్రవహించే దేశానికి వచ్చిండ్రు. ఇప్పుడు కూడా మనము పోయి మిషన్ కాంపౌండర్లో ఇంటీరియర్ ప్లేసెస్కి పోతే భయం అవుతుంది, అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వాళ్ళు తయారు చేసి వాళ్ళు సేవ చేసి వాళ్ళు కూడా లెక్క చెప్తారు దేవుని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనం కూడా లెక్క చెప్పాలి. దానికి దేవుడు అడిగేది ఒకటే అన్నమాట, నువ్వు ధ్యానించాలి, దాన్ని బోధించాలి, దాన్ని పాటించి కుడికి కానీ ఎడమక కానీ పొలుగున్న ముందుకు పోతే నీ మార్గంలో నువ్వే వర్ధిల్లా చేసుకుంటావు, చక్క పెడతావు అని అంటున్నాడు. ఇది మనకు పంచ్ లైన్ అనమాట. ఈరోజు ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్లా చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. సో అది మన మీదనే పెట్టింది దేవుడు, మనమే మనం వర్ధిల్లా చేసుకోవాలి, మనమే సరిగా ప్రవర్తించాలి. దీనికి అన్నిటికీ ప్రామిస్ కూడా దేవుడు మోషేకి ఇచ్చినట్టు మనకు కూడా ఇచ్చిన అన్నమాట. ఇది మోషే, ఆ కాలంలో మోషే దగ్గర ఎంత పవర్ఫుల్గా ధర్మశాస్త్ర గ్రంథంతో మోషే పనులు చేసిండు, అంతే శక్తి గల మనకు బైబిల్ చేతిలో పెట్టింది దేవుడు. దీన్ని ధ్యానించి దీనివల్ల మనం ఎటువంటి ప్రవర్తన మార్చుకుంటే మన ద్వారా కూడా దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తారంటే మనం కూడా ఇమాజిన్ చేయలేము. మోషే కూడా అడుగుతాడు దేవుని దగ్గర పోయి, అసలు నాకు చక్కగా మాట్లాడనీక రాదు, అసలు నేను నీతోటి దేవుడు నువ్వు నాకు పరిచయమై నన్ను వాడుకుంటున్నట్టు నేను ఎట్లా చెప్పాలి ప్రజలకు, దానికి కూడా ఏమైనా ఇండికేషన్ అయ్యి నన్ను ఎవరు నమ్మరు అని దేవుడు అంటాడు. అందుకని ఎవ్రీ స్టేజ్ నేను చెప్తున్నా, నేను నీకు తోడై ఉన్నట్టు నేను ఇండికేట్ చేస్తాను, నీ ద్వారా గొప్ప కార్యాలు ఏం జరుగుతాయో ఎవ్రీ స్టేజ్ ఐ విల్ టీచ్ యూ అని అంటాడు. అందుకని మోసే పోయేటప్పుడు ఎగ్జిట్ ప్లాన్ తీసుకొని ఐగుప్తు నుంచి రావడానికి ఇట్లా వస్తాము, రాని సముద్రం ఉంటుంది, సముద్రం దగ్గర ఇట్లా అంటే ఓపెన్ అయిపోతుంది, అక్కడ నుంచి మేము వెళ్ళిపోతాము, ఇవన్నీ ప్లాన్ చేయలేదు మోసే. హీ నెవర్ న్యూ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్. ఒకటే తెలిసిందంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన ద్వారా ఆయన మాటను పాటించి దాని మార్గాన్ని సరిగా పోతే దేవుడే చూసుకుంటాడు అదర్ సైడ్ అని ఆ నమ్మకంతో మోసపోయినాను. ఇప్పుడు కూడా మనకు కూడా మనం హౌ వీఆర్ గోయింగ్ టు డూ, మనకున్న రిసోర్సెస్ కానీ మన వనరులు కానీ మన పరిస్థితులు కానీ ఏవి మనకు వాటన్నిటి బేస్ మీద మనం ప్లాన్ చేసుకుంటూ పోతలేము. దేవుడు అన్నాడు, నాకు ఈ కాన్ఫరెన్స్ ద్వారా, ఈ నీ సేవ ద్వారా, ఈ సంఘాల ద్వారా మహిమ కలగాలి, దాని కొరకు ఎవరెవరు నిలబడతారు రండి అంటే పోతూనే ఉండాలి. మనం తర్వాత ఎట్లా రక్షిస్తాడో మనకే తెలియదు. మనం చేయాల్సింది ఒకటే, దాన్ని ధ్యానించాలి, ప్రకటించాలి. ఇది చేసుకుంటూ పోయినప్పుడు దేవుడు ఒక్కొక్క మార్గం ఓపెన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మన కెపాసిటీ కంటే ఎక్కువ పనులు మనం చేస్తాము, అప్పుడే దేవుడు మహిమ పరచబడతాడు అన్నమాట. అరే వీళ్ళకి శక్తికి మించిన పని వీళ్ళు చేయగలిగినారు కదా, ఎట్లా చేయగలిగారు అంటే వాళ్ళకు మనకున్న తేడా ఏంటంటే వాళ్ళు
కొలిచే దేవుడే ఇవన్నీ చేయగలుగుతుండు అని దేవునికి మనము ప్రతిబింబాలుగా కనబడతాం అన్నమాట. ఈ లోకంలో సాక్ష్యం నిలబెట్టుకోవాలంటే కెపాసిటీకి మించి ఆలోచించినవాడు అసలు నిజంగా విశ్వాసంతో సంబంధించినడే కాదు. బియాండ్ అవర్ కెపాసిటీ చేయాలి అనే ఒక ఆజ్ఞ ఉంటుంది, అది చేయనికే పోతుంటాం మనం. అప్పుడే దేవుడు మహిమ. ఈ శరీరాన్ని కూడా నలగొట్టుకోవడం అంత ఈజీ కాదు. పాపం లేకుండా ఉండడము, ఈ ప్రపంచంలో ఉన్న ఎన్ని ఆశలు ఉన్నాయి, ఎన్ని టెంప్టేషన్స్ ఉన్నాయి, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, వీటన్నిటిని అధిగమించాలంటే అంత ఈజీ కాదు. కానీ అవన్నీ చేసి నువ్వు పరిశుద్ధునిగా ఉండాలి. ఎందుకంటే నేను కూడా పరిశుద్ధుని కదా. రేపు నువ్వు నేను కలిసి మన నిత్యత్వంలో ఉండాలంటే నాతోటి మురికి బట్టలతోటి నువ్వు ఎట్లా రాగలుగుతావు? నువ్వు వస్త్రాలు కడుక్కొని రావాలి కాబట్టి కడుక్కొని, అంటే నువ్వు పవిత్రుని ఉంటావు అని చెప్పేసి దానికి ఒక ప్రొసీజర్ పెడతాడు. అప్పుడు మనం ఏం చెప్తే అది జరుగుతుంది అన్నమాట. మోషకు తెలియదు. అదే ఏ దే ఈ కర్రను పాముగా చేసిండు కదా, అదే మళ్ళీ తీసుకొని మళ్ళీ కర్ర చేసి అదే కర్ర తీసుకొని సముద్రాన్ని జీవిస్తాడు. వాట్ వీ హ్యావ్ దట్ ఈస్ గోయింగ్ టు డూ వండర్స్ అన్నమాట. మన దగ్గర ఏమున్నదో దాంతో దేవుడు అనుకోలేని గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. అదే చిన్న రాయి తీసుకొని దావీదుతోటి యుద్ధాలు గెలిచింది దేవుడు కదా. దావీదు ఎంత గొప్ప పనులు చేసిండు, ఎంత మందిని చంపిండు. ఒక్కొక్క రోజు 30,000 మందిని, 1,00,000 మందిని చంపిన యుద్ధాలు ఉన్నాయి. కానీ మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఒక చిన్న రాయితోటి గొలియాతును పడేసిండు. గ్రేటెస్ట్ ఇండికేషన్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ డేవిడ్స్ బ్యాటిల్స్ అన్ని తీసుకుంటే అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది ఏంటంటే గొలియాతును కొట్టిండు ఒక చిన్న రాయితోటి. అంటే మనం కూడా మన జీవితంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసాం ఉంటాం, కానీ ఆఖరికి వచ్చేవరకు దేవుడు అంటాడు, ఆయన నమ్మి ఆయన చిత్త ప్రకారం నువ్వు చేసిన ఒక చిన్న పనితోటి నేను గొప్ప కార్యాలు చేసిన. అందుకనే బైబిల్లో కూడా ఉంటుంది అన్నమాట, నా నా పక్షాన నువ్వు ఒక గ్లాసుడు మంచినీళ్ళు తీసుకొని నాకు అర్పించడం అంటే దాన్ని నేను పరలోకంలో నిత్య రాజ్యంలో నా దగ్గర రాసుకుంటే వీడు ఒక మంచి పని చేసి. ఒక అత్తరు గుడ్డు తీసి పగలగొట్టి ఆమె యేసయ్య పాదాలు కడుగుతుంటాయి అంటాడు. మళ్ళీ రాకడ వచ్చే వరకు ప్రతి ఒక్కరు కూడా ఈమె చేసిన పనిని కొనియాడాల్సిందే, ఈమె చేసింది గుర్తు పెట్టుకుంటారు అని రాస్తారు. ఎందుకంటే దేవుని పక్షాన మనం చేసే ప్రతి చిన్న పనికి కూడా నిత్యత్వంలో చాలా వాల్యూ ఉంటుంది. ప్రతి ఉదయం లేచి మనకి ఎందుకు అందరూ ఉంటారు కదా, హాయిగా మనం కూడా ఉండొచ్చు కదా అని మనం ఒక ఒక నిష్ఠతోటి మనం ప్రతిసారి దేవుని సన్నిధిలో కూడుతుంటే దేవుడు అంటాడు, వీడు నిష్ఠతోటి నా కోసం చేస్తుండే ఈ పని చాలు, ఫ్యూచర్లో పని గొప్ప కార్యాలకు ఇదే చిన్న పునాది, మీరు వేసిన ఈ చిన్న దాంతో నేను గొప్ప కార్యాలు చేసినని రేపు నిత్యత్వ రాజ్యంలో దేవుడు అంటాడు. ఈ కొద్ది మంది కొన్ని ఎవ్రీడే వీళ్ళు ఇట్లా దేవుని సన్నిధిలో గడిపి చేసింది కాబట్టి నేను ప్లీజ్ చేయను వాళ్ళతోటి, అందుకనే నేను నా పనులు చేసుకుంటున్నాను. మన గొప్పతనం ఉండదు అప్పుడు. దేవుడు అంటున్నాడు, మీరు చేసిన ప్రతి చిన్న పనికి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ రావడానికి, నేను కార్యం చేయడానికి మీరు ఇది చిన్న పని చేయాలంట. సో లిటిల్ థింగ్స్ మనం చేస్తా పోతా ఉంటే దేవుడు వాటితోటి మ్యాగ్నిఫైడ్ యాక్టివిటీస్ చేస్తారు. ఇప్పుడు మిషనరీలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ కళలు కూడా అనుకోలేదు, మేము వచ్చి ఇక్కడ ఈ మిషన్ కాంపౌండ్స్ కట్టి ఇవన్నీ స్థాపించినాక ఫ్యూచర్లో ఇంత పెద్దగా అవుతుంది, ఇంత వాల్యూ పెరుగుతుంది, దీంతో ఎంత సేవ జరుగుతుంది అని వాళ్ళకే ఐడియా లేదు. వచ్చిండ్రు వాళ్ళు నమ్మకంగా పనిచేసిన, ఆర్ఫనైజ్లో పనిచేసేటోళ్ళు ఆర్ఫనైజ్లో మంచి, హాస్పిటల్లో పనిచేసేటోళ్ళు అది సేవ అనుకొని చేసి, వాక్యం చెప్పేటోళ్ళు అది సేవ అని చేసి, ఎవ్రీవేర్ దే థాట్ ఏది చేసినా దేవుని కోసమే చేస్తున్నాం కదా అని. ఇప్పుడు కూడా మనం చేసే ప్రతి ఒక్కటి కూడా దేవుని పక్షాన దేవుని కొరకే చేస్తున్నాం అని చేసినప్పుడు మనం చేసే ప్రతి చిన్న పనికి కూడా దేవుడు అంటాడు, ఇది నా మహిమ కొరకు చేసిన కాబట్టి దీన్ని నేను చాలా చాలా ప్రెషియస్గా ట్రీట్ చేస్తానంట. సో దేవుని కొరకు మనం చేసినప్పుడు లోకం రీతిగా చూసినప్పుడు అది వేస్ట్ అనిపిస్తుంది. అందుకని పౌలు కూడా అంటాడు అన్నమాట, లోకం అంతా వెర్రితనం అనుకుంటుంది కదా సువార్తను, కానీ అదే దేవుని శక్తి అని అంట. సో ద వరల్డ్ విల్ సీ ఇన్ ఎ డిఫరెంట్ వే, బట్ వీ సీ ఇన్ ఎ డిఫరెంట్ వే. మనం నిత్యత్వాన్ని చూస్తాం కాబట్టి అంటే. అందుకని మోషే ఏ విధంగా దేవుడు వాడుకుండంటే 80 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మోషేని పిలుస్తాడు, 120 సంవత్సరాలప్పుడు ఆయనకు కంటికి మాంద్యము లేదు, శక్తి ఎట్లుండే అంటే అసలు పవర్ఫుల్ గా ఉన్నాడు.
హీ డిడ్ డై యాజ్ ఎ సిక్ మ్యాన్, సిక్ ఓల్డ్ మ్యాన్ లాగా చనిపోలేదు డాక్టర్. దేవుడు అది కూడా మిరకల్స్ దేవుడు మోసే జీవితంలో ఎట్లా చేసిండంటే ఆయన శరీరం మీద కూడా చేసి, అట్లని అందరినీ చేయాలని కాదు, కానీ మనం దేవుడిచ్చిన పని చేసుకుంటూ పోతున్నప్పుడు దేవుడే మనల్ని తయారు చేస్తున్నాం. దేవా నేను శక్తి లేకుండా అవుతున్నావు కదా, నేను నీతో పని చేయాలనుకుంటున్నా అన్నప్పుడు నువ్వు 80 సంవత్సరాలైనా కూడా నువ్వు 30 సంవత్సరాల యువకునిలాగా పనులు చేస్తావు. నేను మన కాన్ఫరెన్స్లో పెద్దల గురించి ప్రార్థన చేసినప్పుడు యథార్థమైన పెద్దలందరినీ మాతోటి ఉంచి దేవా, వాళ్ళు గొప్ప కార్యాలు చూడాలి, వాళ్ళు ఇంకా బతికి ఉండాలి, ఇంకా శక్తి కలిగిపోవాలంటే సంవత్సరం వెంబడి సంవత్సరం వాళ్ళు ఏజ్ అవుతా ఉంటే వాళ్ళు యంగ్ అవుతూ ఉండాలి. ఎందుకంటే నీ పక్షాన నిలబడాలని డిసైడ్ చేసుకుంటారు కదా వాళ్ళు. ఏజ్ మ్యాటర్ కాదు, అప్పుడు దేవుని కోసం నిలబడ్డోడే మ్యాటర్. అప్పుడు దేవుడు మన శరీరంలో ఉన్న ప్రతి అణువును ప్రతి కణమును కూడా దేవుడు అంటాడు దాన్ని రివర్స్ చేసేస్తాడు. అప్పుడు మన శక్తికి మించిన పనులు చేస్తుంటాం. మనం ప్రార్థన చేయాలంటే అందుకే అన్నమాట, మనం ప్రతిదినము ధ్యానించాలి. ధ్యానించాలంటే పోయి ఒక దగ్గర మోకరిల్లు చేసేది అదొక ధ్యానం, కానీ ఆల్ ద టైమ్ వెన్ యూఆర్ డూయింగ్, మనం చేసే ప్రతి పనుల్లో కూడా చేస్తూ ఉంటే ఒక దిక్కు దేవునితోటి మనం కమ్యూనికేషన్ కంటిన్యూ అయితేనే ఉండాలి. అప్పుడు మనం చేసే ప్రతి పని కూడా దేవా నీకోసమే చేస్తున్నాను అనుకొని చేస్తాం అన్నమాట. అప్పుడు మనం చేసే ప్రతి పని కూడా దేవుడు అంటాడు నా సేవకుడు, నా సేవకుడు, నా సేవకుడు అని. కొత్త పులిపిట్ మీద ఉండి పాస్టర్లాగా పనిచేసిన వాళ్ళు దేవుని సేవకులు అనుకుంటారు, కానీ దేవుని పక్షాన నిలబడ్డ ప్రతి విశ్వాసి కూడా వాని జీవితం అంతా కూడా దేవుడు అంటాడు నా కోసం బ్రతికిండు అని అంటాడు, నా కోసం సేవ చేసిండు అంటే. మనం ఏదో నెలకు జీతం చేస్తున్నాం, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాం, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం అని ఏమేమో అనుకుంటాం, కానీ అట్లా అనుకోవడం కరెక్ట్ కాదు. అసలు వాక్య ప్రకారంగా చూస్తే ఎవ్రీథింగ్ యూ డూ, వాట్ ఎవర్ యూ డూ, దాంతో దేవునికి మహిమ కలగాలనే ఆలోచనతోటి నువ్వు చేసినప్పుడు నువ్వు సేవ చేస్తున్నవే తప్ప ఏదో బతుకు తెరువు కోసం ఏదో ఉద్యోగం చేస్తున్నట్టుగా. అదర్ వే రౌండ్ కూడా ఉన్నది. దేవుని సేవ అని చెప్పుకొని సేవకులు కూడా ఉద్యోగం లాగా చేసుకుంటా జీతం తీసుకొని అట్లా దేవుని కాడ కాంప్రమైజ్ అయ్యే సేవకుంటారు. వాళ్ళని దేవుడు అంటాడు నువ్వు నా సేవకునే కాదు, ఏం చేసినావు, నువ్వు ఉద్యోగం చేసి బతుకు తెరువు కోసం చేసినావు, నేను జీతం తీసుకొని పోయినామంటాడు. సో రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒక విశ్వాసి కూడా సేవకుడే అంటాడు దేవుడు. కొంతమంది సేవకులను పట్టుకొని నువ్వేంది దినం కూలని నువ్వు సేవకుని ఎట్లయితావు అంటాడు. కాబట్టి మన ధ్యానం దేవునితో ఉన్నప్పుడు మన పనులకు విలువ పెరిగిపోతుంది. ఆ విలువ ఈ కాలం లాగా ఉండదు అన్నమాట, నిత్యత్వములో ఉంటుంది. ఇటర్నల్ గా దేవుడు ఆ పనులకు వాల్యూ ఇస్తాడు. దాని తగ్గట్టే ఆయన అక్కడ పరలోకంలో మనకు రివార్డ్స్ ఉంటాయి. పరలోకం పోవడం అనేది ఒక ఎత్తు, కానీ పరలోకం పోయినాక అక్కడ దేవుడు ఇచ్చే రెస్పాన్సిబిలిటీస్, అక్కడ మనకున్న హోదా, మనకున్న దేవుడు పెట్టిన మహిమలు అవన్నీ కూడా లెవెల్స్ ఉంటాయి. అక్కడ వీడు కరెక్ట్ పని చేస్తుండే కదా, వీడికి ఇట్లా ఈ లెవెల్లో కష్టపడ్డాడు కాబట్టి వీనికి ఇది ఇస్తానని వచ్చేస్తాడు. ఇప్పుడు ఒక కలెక్టర్ ఏంటంటే ఎవరిని పడతాను కలెక్టర్ ఇయ్యాడు కదా, గ్రూప్ 1, 2 ఏమో గవర్నమెంట్ పెడతా ఉంటారు. టీచర్స్కి ఒక అన్నీ ఉన్నాయి. టీచర్ పోస్ట్కి అప్లై చేసిన కలెక్టర్ పోస్ట్కి ఇవ్వరు కదా. అది చేయాలంటే వాడు ఎక్కువ శ్రమించాలి, వాడు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయాలి, వాడు ఎక్కువ శ్రమ పడాలి, ఎక్కువ పని చేయాలి, రెస్పాన్సిబుల్ ఉండాలి. వాడు చేసే ప్రతి పనికి ఒక డిస్టిక్ మొత్తం ఎఫెక్ట్ అయ్యే పనులు ఉంటాయి అక్కడ. వాని చేతిలో ఎంతో డబ్బు ఉంటుంది, వాని చేతిలో ఎంతో అధికారం ఉంటుంది. ఇవన్నీ వీడు కరెక్ట్ వినియోగించుకునే అంత స్టేబుల్ మైండ్ కొరకు వాడిని తయారు చేసినాకనే వాడికి ఒక పోస్ట్ ఇస్తారు. ఇప్పుడు కూడా మన దగ్గర ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ షాప్ లాగా దేవుడు ప్రతిదినం మనకు ఇచ్చే ప్రతి పరీక్షలో కూడా నిత్యత్వంలో దేవుడు మనల్ని ఏ విధంగా వాడుకుంటాడో దానికి ఇది ఒక బ్యాటిల్ గ్రౌండ్, ఇది ఒక వర్క్ షాప్ లాగా ఉంది. మనం దేవుణ్ణి ఎంత కనెక్ట్ అయి ఉంటామో అంత సక్సీడ్ అవుతాం అనమాట. అప్పుడు దేవుడు అంటాడు వీళ్ళు ఆలోచన విధానము, వీని న్యాయము, వీని నీతి, వీని రీతి, వీని కంట్రోల్ ఇదంతా కూడా సేమ్ నా కుమారునిలాగానే తయారవుతుంది వీడని. క్రీస్తు స్వరూపంలోకి ఎంత వస్తుండు కదా వీడని కుమారత్వం ఇస్తాడు మనకు. అప్పుడు మనము దేవుని దూతల మధ్యలో కొట్లాడుకొని దేవదూతలు వచ్చినప్పుడు వాళ్ళకు డిస్ప్యూట్స్ క్లియర్ చేస్తుంటాం మనం. ఏదో కాన్ఫరెన్స్ లో ఇప్పుడున్న డిస్ప్యూట్ క్లియర్ చేయడం నథింగ్. అసలు యథార్థంగా పోవాలి, ట్రూత్ఫుల్గా పోవాలి, అదే డిస్ప్యూట్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు కూడా మనం కాన్ఫరెన్స్ చేయాలంటే ప్రతి ఒక్కరిని గడ్డం పట్టుకొని మీరు రాకపోతే ఏదో ఉద్ధరించలేమన్నట్టు కాదు. మన కాన్ఫరెన్స్ దేవుని పక్షాన్ని నిలబెట్టడానికి కొంతమంది నిలబడుతున్నాము. యథార్థంగా
ఏది రైటో అది చేసుకుంటూ పోదాం అనుకుంటున్నాము. ఎవరెవరు తప్పుందో వాళ్ళు సరి చేసుకుందాము. నీ మార్గం నుంచి ఎడమకు కానీ కుడిమకు కానీ తొలగిపోతే మళ్ళీ సరి చేసుకో. అప్పుడు మనం కరెక్ట్ ఒకటే మార్గంలోకి వెళ్తాం. అదే రక్షణ మార్గం, అదే మార్గంతో అందరిని రక్షించగలుగుతామని కాన్ఫరెన్స్ ద్వారా దేవునికి మహిమ కలిగే పనులు చేయడానికి మనము ఈ ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఈ ఆలోచనలు ఉండాలి. దివారాత్రులను ధ్యానించడము, దాన్ని ప్రకటించడము, వాటిని పాటించడము. ఇది చేసినప్పుడు దేవుని శక్తి మన ద్వారా బయటపడుతుంది అన్నమాట. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. థ్యాంక్ యూ.